హాయ్ హలో నమస్తే. నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు. నరేంద్ర మోడీ గారిని కలుస్తానికి వెళ్ళారు. విత్ ఫ్యామిలీ వెళ్ళారు. అండ్ అంటే కాంటెక్స్ట్ మీడియాని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక డిన్నర్ పార్టీకి వెళ్ళారట. నరేంద్ర మోడీ గారితో డిన్నర్ పార్టీ అట. ఎవరికి? లోకేష్ గారికి. సరే, ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా కవర్ డ్రైవ్లు ఎట్లా కొడతారు కదా, ఏమంటారు, ఎల్లో మీడియా కవర్ డ్రైవ్ కొట్టింది కదా. ఇప్పుడు ఎల్లో మీడియా కవర్ డ్రైవ్ ఏంటంటే, అమరావతి కోసం రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూలు మాట్లాడటానికి ప్రధానమంత్రి గారిని కలవడానికి నారా లోకేష్ గారు వెళ్ళారు అనేది వీళ్ళు చేస్తున్న ప్రచారం. ఫండమెంటల్లీ అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు తప్ప నారా లోకేష్కి మాట్లాడేటువంటి ఆ స్కోప్ లేదు నరేంద్ర మోడీ గారితో. ఫస్ట్ ఫండమెంటల్లీ ఒక పాయింట్. ఎందుకంటే నెయిదర్ ఈజ్ చీఫ్ మినిస్టర్ నార్ ఈజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. పోనీ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ కూడా కాదు. ఒక రాష్ట్రంలో ఒక చిన్న మినిస్టరు నారా లోకేష్ గారు అట్ ప్రజెంట్. ఓకే, సో ఈ కాంటెక్స్ట్లో అమరావతి గురించి లోకేష్ గారితో మోడీ గారు డిస్కస్ చేస్తారని నేనైతే అనుకోవట్లే. అంటే నా గెస్ ప్రకారం. సరే, పోనీ వేరే పోలవరం ప్రాజెక్ట్ కానీ మిగతా అన్నీ మాట్లాడతారని కూడా నేను అనుకోవట్లే. ఈ బ్యాక్గ్రౌండ్ని మన దృష్టిలో పెట్టుకొని, సరే పోనీ నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారితో నేను మిమ్మల్ని కలుస్తాను సార్ అని చెప్పి ఈయన అపాయింట్మెంట్ ఇచ్చారా అని అంటే, అడిగారా అంటే అది కూడా ఒక డౌట్ఫుల్గా ఉంది. నేషనల్ మీడియా సోర్సెస్ ప్రకారం నరేంద్ర మోడీ గారే కాల్ చేశారు, రమ్మని ఎన్ని అడిగారు అనేది ఒక న్యూస్ వస్తుంది. అఫ్కోర్స్ మొన్న అమరావతికి సంబంధించినట్టు మీటింగ్ అప్పుడు నారా లోకేష్ గారిని నేను చాలాసార్లు అడిగాను, అతను రాలేదు, ఒకసారి వచ్చి కలవంటే నేను 100% త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్ అని నారా లోకేష్ గారు అన్నారు. అది కాంటెక్స్ట్, దట్ ఈస్ ఫైన్. ఈ పర్టికులర్ మీటింగ్కు నారా లోకేష్ గారిని నరేంద్ర మోడీ గారే రమ్మన్నారు అని ఒక న్యూస్ చూశాను. మరి అది కరెక్ట్ లేదు మనకైతే తెలియదు. మరి ఈయన అపాయింట్మెంట్ అడిగారా లేకపోతే ఆయన రమ్మన్నారా అనేది ఒక ఫండమెంటల్ ఒక డౌట్ వస్తున్నటువంటి విషయం. ఒకవేళ నారా లోకేష్ గారిని కనుక నరేంద్ర మోడీ గారు ఒక పర్పస్తో పిలిచి ఉంటే, నేను రిక్వెస్ట్ చేస్తాను నారా లోకేష్ గారిని, మీరు ఏం మాట్లాడారు అక్కడ అనేది మీరు 100% బయటకు వచ్చి పక్కాగా నీదిగో ఈ విషయాలు మేము నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారి మధ్యలో ఈ డిస్కషన్ జరిగింది అని మీరు ఒక్కసారి బయటకు వచ్చి నిజాయితీగా చెప్తే తెలుస్తుంది. చెప్తే తెలుస్తుంది. ఓకే, నేనైతే ఒకటి గెస్ట్ చేస్తున్నా, ఆయన ఎందుకు పిలిచారు అనేది నేను ఒకటి గెస్ట్ చేస్తున్నా. అది ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. అంటే నా గెస్ కరెక్టా లేదా అనేది నేను ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత నా ఇంట్యూషన్ ఏం చెప్తుంది, నా 6th సెన్స్ ఏం చెప్తుంది అనేది నాకు ఒకటైతే ఒక అవగాహన వస్తుంది. లోకేష్ గారిని మోడీ గారు ఎందుకు పిలిచారు అనేది. ఓకే, ఒక వారం తర్వాత మాట్లాడదాం. అంటే నా అభిప్రాయం ఇప్పుడు చెప్పేటువంటి పొజిషన్లో నేను లేను కాబట్టి. ఓకే, సరే, ఏదైనా సరే లోకేష్ గారికి పోలవరం గురించి ఏమంటారు, అమరావతి గురించి లోకేష్ గారిని పిలిస్తే మాట్లాడటానికి నరేంద్ర మోడీ గారు పిలిచారనేది ఐ డోంట్ థింక్ సో. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి, మనం ఊహించదగ్గ విషయం అయితే కాదు. సార్, దాని విషయం మనం ఎలాగో బయటకు వస్తాయి. ఇప్పుడు ఇట్లాంటి మీటింగ్స్ చాలా త్వరలో వస్తాయి, త్వరలో బయటకు వచ్చేస్తాయి. ప్లస్ ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనకు అర్థమైపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను, పర్మిషన్ ఇవ్వండి అని అడగటానికి మాత్రం కాదు 100%. ఎందుకంటే అది అడగటానికైతే తన పర్మిషన్ తీసుకొని తనే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఉండేవాడు. నరేంద్ర మోడీ గారు పిలిచారు ఇతన్ని. ఓకే, అరెస్ట్ చేయడానికి పర్మిషన్ కోసం అయితే కాదు, పోలవరం కోసం కాదు, వేరేది కాదని నేనైతే అనుకుంటున్నా. ఐ హ్యావ్ సమ్ గెస్ బికాస్ ఐ విల్ అబ్జర్వ్ 2-3 డేస్లో ఏం జరుగుతుంది చూసి ఆయన తిరిగి వచ్చిన తర్వాత నా గెస్ కరెక్ట్ లేదని నేను చెప్తాను మీకు. ఓకే,
బట్ నేను లోకేష్ గారికి చాలాసార్లు చెప్పింది ఏంటంటే, మీరు ఎవరైతే నరేంద్ర మోడీ గారిని కలిసినటువంటి పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ ఆ పార్టీలో మినిస్టర్స్ అయ్యారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవగౌడ పార్టీ, కర్ణాటకలో దేవగౌడ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అతను ప్రభుత్వం నడుపుతున్నప్పుడు పోయి నరేంద్ర మోడీ గారిని కలిసి అక్కడ డిన్నర్ పార్టీలు చేశారు. వీళ్ళు ఎవరు, జేడిఎస్ వాళ్ళు డిన్నర్ పార్టీలు చేసి కరెక్ట్గా 5 సంవత్సరాలకి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఇతను మినిస్టర్ అయ్యాడు. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు కర్ణాటకలో. ఓకే, రెండవది మహారాష్ట్రలో ఈ శివసేన వాళ్ళని ఎన్సీపీని చీల్చారు, శివసేనని చీల్చారు. వాళ్ళ మీద వాళ్ళ కేసులు పెట్టించి వీళ్ళ మీద వాళ్ళు కొట్టుకునేటట్టుకి చీల్చారు. ఓకే, పంజాబ్ కోర్స్ ఇప్పుడు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. దెర్ ఇస్ వన్ మోర్, ఇది ఒరిస్సాలో కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కేసీఆర్ ఇదేనండి. ఇప్పుడు ఎవరైతే దే ఆర్ మూవింగ్ క్లోజర్ టు భారతీయ జనతా పార్టీ, రిమెంబర్ దట్ వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి పిలుస్తున్నారు ఎందుకంటే మీ పార్టీని డెవలప్ చేయడానికి కాదు అనేది మీరు ఫండమెంటల్గా అర్థం చేసుకోరు. ఎందుకంటే దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ పార్టీ. ఇద్దరు వ్యాపారస్తులు 2 కంపెనీలు ఉన్నప్పుడు తన కంపెనీ గ్రో అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు తప్ప మీ కంపెనీ గ్రో అవ్వాలని కోరుకోరు. ఓకే, అలాగే రాజకీయ పార్టీలు తన రాజకీయ పార్టీ పెద్దదయ్యి అధికారంలోకి రావాలని కోరుకుంటారు తప్ప అంతవరకు మీతోటి జాగ్రత్తగా మాట్లాడతారు, జాగ్రత్తగా మాట్లాడి ఫ్రెండ్షిప్ ఇదంతా చేస్తారు తప్ప లోకేష్ గారు రండి నేను మీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాను 2029లో అని అంటారైతే నేనైతే అనుకోవట్లా. ఓకే, ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికన్నా లాంగ్ రన్ ఆబ్జెక్టివ్స్లో కాబట్టి నేను లోకేష్ గారికి గతంలో 2-3 సార్లు నా వీడియోల ద్వారా నేను హెచ్చరించాను ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లెట్ టీడీపీ అండ్ వైసీపీ ఫైట్, వీళ్ళిద్దరే ఫైట్ చేసుకొని ఉంటే కొద్ది గొప్ప గత 50 సంవత్సరాలు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్లస్ టీడీపీయే కదండి, అది కొనసాగిద్ది. ఇప్పుడు కొత్తగా కనుక కొత్త పార్టీలు అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చిందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిమెంబర్ ఆటోమేటిక్గా కాంగ్రెస్ పుంజుకొనిద్ది. అంతే, మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి పుంజుకుంటుందో బలపడుతుందో అక్కడ కాంగ్రెస్ బలపడుతుంది. ఈ రీజనల్ పార్టీస్ అన్ని స్లోగా డౌన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీని కొట్టడానికి ఇంకొక నేషనల్ పార్టీయే ఎదుర్కోగలదు అనేటువంటి ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు అంతా. మరోవర్ ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎలాగో స్ట్రాంగ్గా బీజేపీ మీద వీళ్ళు మాట్లాడట్లేదు, అవాయిడ్ చేస్తున్నారు. బీజేపీ టాపిక్ వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్సీపీ అవాయిడ్ చేస్తుంది. ఓకే, ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక కొద్దిగా ఒక మీడియం స్ట్రాంగ్ అయినా సరే కాంగ్రెస్ వెనక్కి నుంచి పుంజుకుంటూ ఉంటుంది. స్లోగా ఏంటంటే వీళ్ళంతా కూడా అరే భారతీయ జనతా పార్టీని గట్టిగా ఫైట్ చేయగలిగిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అనేటువంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. అందుకే నేను లోకేష్ గారికి డేంజరే, జగన్ గారికి డేంజరే. భారతీయ జనతా పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక పుంజుకునేటువంటి ఛాన్స్ వచ్చిన రోజు there are 2 victims. First victim is TDP, ఎందుకంటే మీ ఓట్లే చేలుతాయి. ద సెకండ్ విక్టిమ్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ వస్తే వెనక కాంగ్రెస్ బలపడేది. ఎందుకంటే 2 నేషనల్ పార్టీస్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే వాళ్ళ భావజాలాలు, వాళ్ళ ఐడియాలజీలు ఇవన్నీ వచ్చేసినప్పుడు ఏడ తట్టుకుంటారా భయ్య అని చెప్పి మళ్ళీ వాళ్ళు కూడా నేషనల్ పార్టీనే ఎత్తుకుంటారు. ఓకే, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు మీ ఇద్దరు కలిసి నేషనల్ పార్టీస్ రాకుండా మీరే పరిపాలించుకోండి అని అంటే వీళ్ళు సరే వాళ్ళ ఐడియా ఏంటి అని మనకు తెలియదు. బట్ ఇప్పుడు సరే ఎనివే నరేంద్ర మోడీ గారు పిలిచారు కాబట్టి ఇతను వెళ్ళాడట.
నాకు ఒక ఐడియా అంటే నాకు ఐఎమ్ ఇమాజినింగ్ సంథింగ్ దట్ ఎందుకు పిలిచి ఉండొచ్చు అనేది దట్ ఐల్ టెల్ లేటర్ ఆఫ్టర్ 1 వీక్. నేను మొత్తం అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుంది అనేది నా గెస్ కరెక్ట్ అయితే చెప్తాను, గెస్ తప్పు అయితే మాత్రం ఎలాగో చెప్పను. అంతే కదా, నా గెస్ తప్పు అయితే నేను సైలెంట్గా ఉండిపోతాను, కరెక్ట్ అయితే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.